ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనసున్న మహామనిషి మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. వెళ్లి విరిసిన మత సామరస్యం, అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు అన్నదానం. మహిళపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వెల్లడి. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశికి స్వామివారికి అభిషేకాలు, కరపత్రాలు విడుదల. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీలు ఉరివేసుకుని నిరసన. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఉద్యమం ఆగదు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు. వైసీపీ ప్రభుత్వ సహోదరుడు హబీబ్. మనసున్న మహామనిషి మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరకాలం వర్ధిల్లాలని నంద్యాల జిల్లా ఎమ్మెల్సీ ఇసాక్ భాషా ఆకాంక్షించారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్సీ కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అదేవిధంగా ప్రజలకు స్వీట్లు, కేకు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ఇసాక్ భాషా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో సహాయ సహకారాలు చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో 500 మంది రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. అదేవిధంగా వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మాట్లాడారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవత్వం ఉన్న నేతగా జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరి మన్నన అందుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీకి ఓటు వేసినా సరే పేదరికమే కులమానంగా భావించి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదల పెన్నిధిగా రాష్ట్ర అభివృద్ధికి అంకితమైన నేతగా సీఎం జగన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ ఏట అడుగు పెట్టారని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లాలని కోరారు. ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జగనన్న పేదల పెన్నిధి, పేదల గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల గురించి ఆలోచన చేసే మా జగనన్న బర్త్డే సందర్భంగా మేము ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు తోచిన చిన్న సహాయమైన సరే అందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. జగనన్న గురించి హాస్పిటల్కి వస్తేనే మా మనసులో సంతోషంతో పొంగిపోతాయి. ఆయన వైద్యం, విద్య ఇతోధికంగా భారతదేశంలో ఎవ్వరూ చేయనంత సర్వీస్ చేస్తూ ఎన్నో రకాల పేదవాళ్ళకు నేనున్నాను, మీకు ఎటువంటి భయం, చింత అవసరం లేదు అనే రకంగా విప్లవాత్మకమైన మార్పులు వైద్య రంగంలో తీసుకొని వచ్చిన నేత మా జగన్. మనకందరికీ తెలుసు, 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ కార్డును పెంచడం, నాడు నేడు స్కీమ్ కింద హాస్పిటల్స్ మార్చడం, ఇంతవరకు ఎప్పుడూ జరగనటువంటి ఎన్నో కార్యక్రమాలు వైద్యంలో చేయడం అనేది సంతోషదాయకం. ఎస్పెషల్లీ పేదవాళ్లకు ఎప్పుడు హక్కున చేర్చుకొని మా మనసున్న నేత జగనన్న నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో మా మనసున్న నేత జగనన్న మమ్మల్ని అందరినీ పరిపాలించాలని, ఎల్లకాలము మా పేదలకు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి చల్లగా ఉండాలని చెప్పేసి నేను అల్లాను ప్రార్థిస్తూ మరొక్కసారి మా జగనన్న జన్మదిన శుభాకాంక్షలు. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఇవాళ మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా
మా అందరి తరపున ఆయన హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. ఈ బర్త్డే సందర్భంగా మన ప్రభుత్వ ఎమ్మెల్సీ గారు ఇసాక్ బాషా గారు మరియు వాళ్ళ సహచరులు అందరూ వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న పేద ప్రజలకందరికీ ఫ్రూట్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. సో పేషెంట్స్ అందరూ చాలా సంతోషంగా మంచి ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని ఆశిస్తూ మరోసారి మన సీఎం గారికి మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అని చాటు చెప్పారు. అయ్యప్ప భవానీ మాలధారులకు భిక్షను ఇచ్చి అభిమానాన్ని స్నేహాన్ని చాటు చెప్పారు ముస్లిం మత పెద్దలు మౌలాలు. పట్టణంలోని అయ్యప్ప భవానీ మాలాధారులకు ఫరూక్ నగర్ను భిక్షను ఏర్పాటు చేశారు. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ భిక్షలో పాల్గొన్నారు. జమాతే ముస్లిం సంఘం నేతలు ప్రతినిధులు దీక్ష ఏర్పాటు చేయడమే కాక స్వయంగా వడ్డించి సంఘీభావాన్ని ప్రకటించారు. మతాలు వేరైనా దేవుళ్ళు ఒక్కటేనని, తరతరాల నుండి అన్నదమ్ములుగా కలిసి ఉన్నామని, ఈ బంధం ఎన్నటికీ కలకాలం కలిసి ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జమాతే ముస్లిం మూలాలు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, ఫిరోజ్ నిర్వాహకుల్ని అభినందించారు. హిందూ ముస్లింల ఐక్యతను చాటు చెబుతున్న అయ్యప్ప భవానీ మాలధారుల్ని, జమాతే ముస్లిం సభ్యుల్ని అభినందించారు. माशाअल्लाह इस वक्त में बहुत ही बड़ी खुशी की बात यह है कि जमीयत उलमा नंदियाल हर साल हमारे अयप्पा स्वामी के भक्तों के वास्ते खाने का इंतज़ाम करती है। ये नज़म इसलिए करती है कि इंसानियत की बुनियाद पर हमारा जो शहर नंदियाल है, आपस में हिंदू मुस्लिम आपस में मिले जुले रहते हैं, आपस में कोई भेदभाव नहीं रहता। एक ताल्लुकात के लिए एक नज़म होता है कि तमाम हम उनका दिन आता है जब अयप्पा स्वामी माला डालते हैं तो कितनी मेहनतों के साथ, कितनी मुजाहिदे के साथ करते हैं। उनके लिए एक वक्त खाने का इंतज़ाम किया जाता है। बज़ाहिर में एक मुसाफिरीन है जो आने जाने वाले होते हैं, इन मुसाफिरीन के लिए खाना खिलाना बहुत ही बड़ा अच्छा अमल है। और ये एक कौमी एक चाहती, यानी कौमी एतबार से आपस में मिले जुले रहने का एक सबक दिया जाता है। इसी की निस्बत से हम यहाँ कोई भेदभाव नहीं है, चाहे मुसलमान हो चाहे हमारा हिंदू भाई हो, सभी हम मिले हुए हैं। इसी तरीके से अब हम गौर करें, अब हमारे साथ में क्या है, हमारे पार्टियाँ अलग हो सकते हैं, चाहे वो टीडीपी हो चाहे वाईएसआर हो, लेकिन जब दीन की बात आती है, आपस से ताल्लुकात की बात होती है, एक तरह से हमारे इस वक्त में जो खुशी मेहमान हमारे हाई साहब इसाक हाई साहब आए और खुशी मेहमान हमारे फारूक साहब के जिम्मेदार फिरोज भाई तशरीफ़ लाए, ये हमारे लिए बहुत बड़ी खुशी की बात है। और यहाँ के हमारे फारूक नगर के साथियाँ और हमारे यहाँ का जो इस होटल का जो जिम्मेदार है सत्य में बहुत साथ दिया है और बहुत सारे लोग यहाँ तशरीफ़ लाए हैं, मैं इनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి వాళ్ళందరికీ మన మౌలానా గారు ఆయనకి ప్రతి సంవత్సరాలు చేస్తారు, వాళ్ళకు చాలా ధన్యవాదాలు. ఇది ఒక మంచి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లిం కాకుండా ఇక్కడ నంద్యాల ముందు నుంచే ఏదన్నా కానీ అందరూ మంచి ఒక కలిసి ఉంటారు. ఇట్లానే ముందు ఈ సంప్రదాయం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వాతావరణం ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనడానికి ఇదే తార్కాణం. మన ఖలీల్ మౌలానా గారు ప్రతిసారి అయ్యప్ప స్వామి భక్తులకు మనం భిక్షాన్ని అయితే అంటాము అదే అనుకుంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళ భిక్షకు ముస్లింల తరఫున మౌలానా ప్రతిసారి జమతుల్ ఉలమా హిందూ తరఫున ప్రతిసారి వాళ్ళ భిక్షం చేసి వాళ్ళ మన్నలను పొందడం జరుగుతూ ఉంది. ఇది ఎంతో మంచి పరిణామం. ఈరోజు అయితే కుల మతాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ఈరోజు అందరినీ పిలిపించేసి నంద్యాల ఎప్పుడు కలిసి ఉంటుంది అనడానికి నిదర్శనంగా ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేశారు. మౌలానా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ అందరి ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ బాగుండాలని చెప్పేసి అయ్యప్ప స్వాముల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దేవుడు చల్లగా వాళ్ళని చూడాలని చెప్పేసి మరొకసారి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నటువంటి మౌలానా గారికి ఇది హిందూ ముస్లింలకు ప్రతీక అని చెప్తూ సెలవు తీసుకుంటాం.
మహిళపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం 2017 సంవత్సరంలో నంద్యాలలోని క్రాంతినగర్ నందు మానసిక స్థితి సరిగా లేని మహిళ వరుసకు చిన్నాయన ఇంటిలోకి టీవీ రిమోట్ కొరకు వెళ్లగా మద్యం మత్తులో పట్టుకుని అత్యాచారం చేశాడు అని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ముద్దాయి తలారి సంజీవను విచారణలో భాగంగా కర్నూలు నందు ఉన్న మహిళపై నేరాలకు ప్రత్యేక న్యాయస్థానం మరియు 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి అయిన శ్రీ జి భూపాల్ రెడ్డి ముద్దాయిపై నేరం రుజువు అయినందున జీవిత ఖైదు విధిస్తూ మరియు 2,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. నంద్యాల శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాస పూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ముక్కోటి వైకుంఠ ఏకాదశి శనివారం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ మద్దిలేటి స్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా శనివారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున ఉత్సవమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి భక్తులతో కలశాభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారు గరుడ వాహనంపై ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామినే నమః. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క ధనుర్మాసమునందు వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథి నాడు ఈ యొక్క రోజున ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పర్వదినాన వైష్ణవ ఆలయాలన్నిటిలోనూ ఆ యొక్క పర్వదినమునందున విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో నిర్వహించబడుతుంటాయి. అదేవిధంగా మన నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో ప్రాతకాలనే స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించి ఉభయదాతలచే ఉత్సవమూర్తులైనటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించి తదనంతరం ఉత్తరద్వార దర్శనం కూడా స్వామివారి దర్శన భాగ్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆలయం వారు ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలంపారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో భక్త మహాశయులందరూ పాల్గొని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. నమో నరసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడం అనగా 23వ తేదీ శనివారం నాడు ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 4 గంటలకు ప్రాతకాలనే అర్చకులు ఉభయదాతలతో శ్రీ మహాలక్ష్మి సమేత మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తికి విశేషంగా పంచామృత అభిషేకనం స్నపన తిరుమంజనం నిర్వహించడం జరుగుతుంది. అలాగే అభిషేకనం తదనంతరం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. భక్తులు 5 గంటలకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించేందుకు కోరుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందుకు నేను విన్నాను, నేను ఉన్నాను, మీ కుటుంబంలో వెలుగులు నింపుతామని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని తల మీద చేయి వేసి ముద్దులు పెట్టి హామీలు ఇచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు అమలు చేయకపోవడం వలన గత 10 రోజుల సమ్మెలో అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగిందని సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వెలుగులు నింపుతామన్న జగన్మోహన్ రెడ్డి మా కుటుంబాలని చీకట్లోకి పడవేస్తున్నారని, మాకు చావే గతి అంటూ అంగన్వాడీలు ఉరివేసుకుని నిరసన తెలియజేయడం జరిగిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దర్శనం లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా మూకుమ్మడిగా 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఉరివేసుకుని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు కార్యదర్శి సునీత అధ్యక్షత వహించగా వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారని, చాలా సంతోషంగా హంగు ఆర్భాటాలు చేపడుతున్నారని, కానీ మా కుటుంబాల్లో చీకట్లు అలుముతున్నాయని, ఇప్పటికైనా వెంటనే స్పందించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఎంగా చివరి బర్త్డే జరుపుకోవాల్సి వస్తుందని, లేకుంటే వైసీపీకి పుట్టగతులు లేకుండా ప్రజలను, లబ్ధిదారుల్ని, గర్భవతుల్ని, బాలింతలను ఐక్యం చేస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కానుకగా అంగన్వాడీలు ఉరివేసుకుని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 10 రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ
నిరవధిక సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళేమి కొంతమ్మ కోరికలు కోరడం లేదు. గతంలో పాదయాత్ర సందర్భంలో నేను విన్నాను, నేను ఉన్నాను, మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతానని చెప్పేసి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా నేటి వరకు కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయడం లేదు. మీరు వస్తే మా కుటుంబాల్లో వెలుగులు నింపుతారో అని అందరూ గెలిపిస్తే ఈరోజు వీళ్ళ కుటుంబాల్లో దీపాలు ఆర్పేసే విధంగా ఈరోజు మీ పాలన కొనసాగిస్తుంది. మీరు పుట్టి ఈరోజు అందరినీ చంపేటువంటి రీతిలో మీ పాలన కొనసాగుతుంది అనేటువంటి దానికి ఈరోజు నిరసన కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అని అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవాళ గౌరవ వేతనం మాకొద్దు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము వేతనాలను అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా గ్రాట్యుటీ ప్రతి రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నా, మన రాష్ట్రంలో అమలు చేయడం లేదు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు, వాటిని కూడా ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలా, అదేవిధంగా వీళ్ళ ద్వారా లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులకు కూడా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకు కూడా మంచి పౌష్టికాహారం కల్పించాలా. దాంట్లో కూడా పంపించేటువంటి వాళ్ళలో పురుగులు, పాములు ఇటువంటి వాటి వస్తున్నాయి, వాటి వల్ల అనేక రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కాపాడాలా, ఐసీడీఎస్ని కాపాడాలా, అంగన్వాడీ వర్కర్లను, కుటుంబాలను కాపాడాలా, లేకపోతే రాబోయే కాలంలో మీ ప్రభుత్వానికి పుట్టకలతలు లేకుండా చేస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సీఎంగా ఇదే లాస్ట్ సీఎంగా అయ్యేటువంటి అవకాశం ఉందని సిఐటిగా హెచ్చరిస్తున్నాం. గారు ఈ రోజు మేము ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటున్నామంటే మరి ఈ చాలని వేతనాలతో ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇప్పటికైనా గుర్తించాలి. మరి 10 రోజులు అవుతుంది, కనీసం ఉలకకుండా పలకకుండా ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మరి మేము కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతున్నాం. మరి సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ అడుగుతున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత చాలా మంది వీధిన పడుతున్నారు, ఎలాంటి ఆసరా లేకుండా ఉంటున్నారు. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కల్పించాలని మేము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ పట్టినట్లున్నారు. ఈ సమ్మె ఇంతటితో ఆగదు. దరిదాపు క్రిస్మస్ దగ్గరకు వస్తుంది. ఈ క్రిస్మస్ లో కూడా ఒక్కొక్క కుటుంబాల్లో వెలుగులు నింపుతామని చెప్పినారు. కానీ ఆయన ఈరోజు బర్త్డే చేసుకుంటున్నాడు. మీరు ఎట్లా బర్త్డే చేసుకుంటున్నారు? మమ్మల్ని అంతా ఉసురు తీసుకుంటూ మమ్మల్ని ఈ విధంగా రోడ్డుకి ఈడుస్తున్నారు. మరి మీ బర్త్డే చేసుకుంటున్నారంటే మీకే హ్యాపీనా? మేమెంత అన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు రోడ్డున పడి అందరూ ఊరేసుకుంటున్నారంటే మరి మా కుటుంబాలు ఏమైపోవాలి, మా పిల్లలు ఏమైపోవాలి, మా భర్తలు ఏమైపోవాలి? ఇచ్చే చాలని 11,500 వాళ్ళ ఏమాత్రం సరిపోతుంది? వాళ్ళ మస్తుగా సరిపోతుంది అని అంటున్నారు చాలా మంది. ఏమాత్రం సరిపోతుంది? ఇప్పుడున్నే విపరీతమైన రేట్లకు ఏ విధంగా సరిపోతుందో ఆలోచించుకోవాలి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ. మరి ఈ సమ్మెను నిరంతరం ఇంకా మేము ఉధృతం చేస్తామని, మాకు మీరు సరి అయిన సమాధానం చెప్పేంత వరకు మేము ఈ సమ్మెను విరమించుకునే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు మేము ఇద్దరు చేసే పని, ఒక ఆయా టీచర్ చేసే పని 12 మందితో ఒక్కొక్క ఊర్లో 12 మందితో చేపిస్తున్నారు. తాళాలు బలవంతంగా వలగొట్టారు. తాళాలు వలగొట్టి టీచర్లకు డ్యూటీలు వేస్తున్నారు, విఓఏలకు డ్యూటీలు వేస్తున్నారు, ఎంఎస్కేలకు డ్యూటీలు వేస్తున్నారు, సచివాలయం వాళ్ళకు డ్యూటీలు వేస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు చేసే పని ఇంతమందితో చేపిస్తూ మరి మేము ఏమడుగుతున్నాం? మా అడిగిన దానికి సమాధానం తెలంగాణ కన్నా 1000 అదనంగా ఇస్తారన్నారు ఆ రోజు. మరి ఈ రోజు ఏమైంది? దానికి సమాధానం చెప్పకుండా ఉన్నారు. వెంటనే మాకు ఈ క్రిస్మస్ లోపలనే మీరు ఇస్తే మీరు నిజమైన ముఖ్యమంత్రి అని మేము అనుకుంటాం. అందరి ప్రజల పక్షాన ఉన్న ముఖ్యమంత్రి అనుకుంటాం. అంతేగాని మమ్మల్ని మాత్రం ఇబ్బంది కలిగిస్తే మాత్రం మేము కూడా రాబోయే పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించే దానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల సంజీవ నగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శనివారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 6 గంటల నుండి స్వామివారి దివ్య దర్శనం ప్రారంభమవుతుందని, అదేవిధంగా భక్తుల కోసం తోపులాట లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శించుకోవాలని, భక్తులకు తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజం వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవరావులో వచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
ఈ నెల 17 నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీ అంటే వచ్చే శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష అలంకారంతో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా మునుపెన్నడూ చేయని విధంగా అలంకారంతో ఆ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించి చేయబోవ విశేషమైన అభిషేకం 22వ తేదీ సాయంత్రం 7 గంటలకు నిర్వహించబడుతున్నది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ ప్రోత్సాహమే మా ఉత్సాహంగా గత దశాబ్ద కాలంగా మునుపెన్నడూ చేయని విధంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము వైవిధ్యభరితంగా స్వామివారికి అలంకారం గావించి మీకు అనుగ్రహం చేసేదానికి మేము ఎన్నో సర్వశక్తులు కొట్టి మేము చేస్తూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ పవిత్ర ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి పాప పరిహారం మరియు మోక్షప్రదమని దైవజ్ఞుల సమాచారం. కాబట్టి మన ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆ రోజు భక్తాగ్రేసర్లందరూ ఎంతమంది మీకు అందరికీ తెలుసు, భక్తవరదుడు అంటారు స్వామిని. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత అలంకారం చేస్తే అంత ఆనందం పొందుతాడు, ఎంతమంది భక్తులు వస్తే అంత ఆనందపరుషుడవుతాడు. కాబట్టి ఆ రోజు మేము ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఇబ్బంది కాకుండా లేడీస్కి ఒక లైను, జెంట్స్కి ఒక లైను, అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశికి మనకి ఎవరైతే సహకరించారో డోనార్స్కి, మన యొక్క ఫౌండర్స్కి అందరికీ డోనార్ పాసులు సపరేట్గా ఉంటాయి. కాబట్టి బయట ఒక క్రమశిక్షణతో ఒక క్రమబద్ధీకరణతో మేము బ్యారికేడ్ వ్యవస్థతో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే చాలామంది వైకుంఠ ఏకాదశి పొద్దున్న అయిపోతుంది కదా తిథి, మేము 11 గంటల లోపలనే మేము దర్శనం చేసుకోవాలని చెప్పనేసి అనుకుంటారు. కానీ అది కాదు. సూర్యోదయం అప్పుడు ఏదైతే తిథి ఉందో ఆ రోజు అంతా అదే తిథి వర్తిస్తుంది. కాబట్టి ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి ఎప్పుడైనా మీరు దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ వచ్చి ఆ తిథి లోపలనే చేసుకోవాలా అని చెప్పనేసి తొక్కులాడాల్సిన అవసరం లేదు. కాబట్టి స్వామివారికి జాగ్రత్తగా నిదానంగా ఒక క్రమశిక్షణతో మీరు కూడా మెలిగి మాకు సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఆ రోజు అందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నంద్యాలలోని తమ క్యాంపు ఆఫీసులో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న ప్రభుత్వ సలహాదారు డిఎస్ హబీబుల్లా. కేక్ కటింగ్ అనంతరం ప్రభుత్వ సలహాదారు డిఎస్ హబీబుల్లా మాట్లాడుతూ పలకరింపులో ప్రేమాతత్వం, ధైర్యం చెప్పడంలో రాజన్న నైజం, జనహితమే లక్ష్యంగా రేపటి మార్పు కోసం జనం మధ్య జనం కోసం నడుస్తున్న జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జన్మదినం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు పెన్షన్ 3000 పెంచుతూ జీవో జారీ చేయడం హర్షణీయమని, ప్రజలకు ఇలాంటి సంక్షేమ పథకాలు మరింత చేకూరుస్తూ ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేసి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ముఖ్యమంత్రి మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీడియా ప్రతినిధులకు మరియు పార్టీ నాయకులకు జగనన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా క్యాంపు కార్యాలయంలో కేకు కట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఇలాగే ఆరోగ్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మన ముఖ్యమంత్రి గారు ప్రతి కులానికి, మతానికి, ప్రతి కుటుంబానికి మేలు చేయాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారే. ఈరోజు మనం చూసుకుంటే ఎన్నో మంచి పథకాలు అందించి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి మనకు ఉండడము ఒక అదృష్టము. ఇలాంటి పుట్టినరోజులు జరుపుకొని ఇంకా ఆరోగ్యంగా ఉండి మరెన్నో పథకాల ద్వారా మా రాష్ట్ర అభివృద్ధి కూడా పాటుపడాలని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము. మనము ముందు చూసుకుంటే ఇంతకుముందు పాదయాత్రలో ఎలాగైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో నేను పెన్షన్ 3000 దాకా ఇస్తానని చెప్పి ఇప్పుడు రేపు జనవరి నెల నుంచి అందరికీ ఒక సంతోషకరమైన వార్త. దాదాపు పెన్షన్లు ప్రతి ఒక్కరు తీసుకున్నారు. ఇప్పుడు ఈ జనవరి నెల నుంచి 3000 రూపాయల పెన్షను అందించడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో ప్రతి అవ్వ తాత పేద ప్రజలందరూ
జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇస్తారని చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఎంతో దూరం లేదు. రేపు జనవరి 1వ తేదీ నుంచి 3,000 పెన్షను ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే 8వ తరగతి చదివే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో మన ముఖ్యమంత్రి గారు ట్యాబ్లు అందచేయడం జరిగింది. ఆ ట్యాబులు ఇచ్చి పేద ప్రజలు పిల్లలు బాగా చదువుకోవాలి, ముందుకు సాగాలి, ఎదగాలి, కార్పొరేట్ స్థాయి స్కూళ్ళ కంటే ధీటుగా మన స్కూళ్ళు ఈరోజు అభివృద్ధి చెందడం జరిగాయి. మనం చూసాము. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధి చెందాయి. దానిలో పిల్లలు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇంగ్లీషు నేర్చుకోవడం జరుగుతుంది, మాట్లాడడం కూడా జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు ట్యాబ్లు రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఎన్నో మంచి పథకాలు. ప్రతిదీ మన గురించి మనం ఆలోచించుకుంటే చాలా తక్కువగా మనము ఆలోచించుకోవచ్చు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన గురించి పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు మనకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఎలాంటి మేలు కావాలి అని ప్రతిదీ కూర్చొని ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎన్నో త్యాగాలు చేసి కష్టాలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు లోటు బడ్జెట్ ఉన్నా కూడా వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల మేలు కోసము అహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనమందరం రుణపడి ఉండాలి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పథకాలు మనల్ని కావాలి, మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారిని మరలా రాబోయే ఎలక్షన్లలో ఎన్నుకొని ఖచ్చితంగా మనము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చేసుకుంటే మనము బాగుంటాము, మన రాష్ట్రం కూడా బాగుంటుంది. కొన్ని దుష్టశక్తులు వచ్చి ఏమో లేనిపోని మాటలు చెప్పి మన ముఖ్యమంత్రి గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మళ్ళీ ఎలక్షన్లలో వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. వైనాట్ 175 అన్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు 175 స్థానాలు గెలిచి ఖచ్చితంగా మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై మళ్ళీ ప్రజల ముఖాల్లో 143 ఎంపీలను సస్పెన్షన్ చేసి ప్రతిపక్ష రహిత పార్లమెంట్ నడుపుతున్న ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్డీపీఐ నిరసన కార్యక్రమం. ఎస్డీపీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ నిరసన కొనసాగించిన విపక్ష 143 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో 97 మంది లోక్సభ ఎంపీలు కాగా మిగిలిన 46 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇంతమంది సభ్యుల్ని ఒకేసారి సస్పెన్షన్ చేయడం భారతదేశ పార్లమెంట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు. ఎంపీలపై ఈ సస్పెన్షన్ వేటు వల్ల ఈ ఫాసిస్టు ప్రభుత్వం విపక్ష పార్టీల రహిత పార్లమెంట్లో తమ కీలక బిల్లులు ఆమోదింప చేసుకునేందుకు భాజపా సర్కారు చేస్తున్న కుట్ర ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకం మరియు నిరంకుశత్వ పాలనకు నిదర్శనం. భారత రాజ్యాంగ హక్కుల్ని కాలరాయడం ఈ సస్పెన్షన్ వేటును ఎస్డీపీఐ పార్టీ తీవ్రంగా ఖండించింది. మధ్యకాలంలో ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలనే ఒక ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఎంపీ పాసులు ఇచ్చి పంపించడం జరిగింది. అది ఎందుకంటే ఆ యొక్క ఎంపీ చేసే తప్పిదాలకు వాళ్ళు పార్లమెంట్లోకి పోయి గ్యాస్ బాంబు చేసి అక్కడ ఎంపీలను భయభ్రాంతులు గురి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా పారిపోవడం జరిగింది. దానికి పర్యవసానంగా మా రాహుల్ గాంధీ గారు, మా యువ నాయకుడు ఒకరు బెదిరించి వారిని బయటికి పంపించడం జరిగింది. కావున ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నాడు. ఈ నరేంద్ర మోడీ గారికి ఏమి తెలుసుకొని పార్లమెంట్ గురించి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పాటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా రక్షణ కల్పించే పార్టీ ఏదైనా చేస్తే భారతదేశం ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పడం లేదు. ఈరోజు కూడా మా అధినేత్రి సోనియా గాంధీ గారు కూడా పార్లమెంట్లో నిన్నటి నుంచి పోరాడుతుంది. అయ్యా అమిత్ షా గారు దానికి సంబంధించిన కేంద్రం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలని చెప్పి పార్లమెంట్ నుంచి 143 మంది ఎంపీలను ఎందుకు సస్పెన్షన్ చేశారు? ఒక మహిళని చూడకుండా కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మోదీ మహేంద్ర గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మా రాహుల్ గాంధీ గారిని కూడా సస్పెన్షన్ చేసి పర్యవసానంగా కోర్టు తీర్పిచ్చి తప్పు రాహుల్ గాంధీ అని చెప్పి బీజేపీకి చెంపపెట్టు వేసింది. అలాగే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మణిపూర్లో జరుగుతున్న అందరిలో కూడా సమాధానం చెప్పాలని చెప్పి
మా యువ నాయకులు మణిపూర్ను సందర్శించడం జరిగింది. అలాగే మణిపూర్లో కానీ ఎక్కడ చేసిన భారతదేశంలో మైనార్టీల మీద కానీ ఎస్సీ ఎస్టీల బీసీల మీద కానీ రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీని మనం 2024 సాగరం పాలన చేసిన బాధ్యత మన అందరి మీద ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనసున్న మహామనిషి మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. వెళ్లి విరిసిన మత సామరస్యం, అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు అన్నదానం. మహిళపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వెల్లడి. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశికి స్వామివారికి అభిషేకాలు, కరపత్రాలు విడుదల. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీలు ఉరివేసుకునే నిరసన. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఉద్యమం ఆగదు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు. వైసీపీ ప్రభుత్వ సహోదరుడు హబీబ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.